హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 10వ తారీఖు 8వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్యముగా ఇచ్చెను. ఈయన ఎవరు? కాలేబు. ఈ కాలేబు తాను ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వ్యక్తి. ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి అడుగు పెట్టిన ఇద్దరు వ్యక్తులలో ఇతను ఒకరు. ఇతను గురించి దేవుడు అంటున్నాడు, ఇతడు నిండు మనస్సు అంటే అర్థమేంటి? మొత్తం పూర్ణ హృదయం పూర్ణ మనస్సుతో దేవునిని అనుసరించాడట. ఎన్నాళ్ళు? 40 సంవత్సరాల ప్రయాణం. ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించే యొక్క కనాను దేశానికి 40 సంవత్సరాలు నిండు మనసుతో దేవునిని అనుసరించేటట. ఈ రోజుల్లో ఒకరోజు అనుసరిస్తే ఒకరోజు అనుసరించరు, మళ్ళీ అనుసరిస్తే మళ్ళీ అనుసరించరు. ఎప్పటికప్పుడు వాళ్ళకి రక్షణ సువార్త అందించాలి, ఎప్పటికప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మను అందించాలి, ఎప్పటికప్పుడు వాళ్ళకి పాప క్షమాపణ ప్రార్థన కావాలి, ఎప్పటికప్పుడు మారు మనస్సు విషయమైన ఆ బోధ అవసరం అవుతూ ఉంటుంది. సంవత్సరంలో ఎన్నో మార్లు పడిపోయి ఎన్నో మార్లు నించుని మళ్ళీ పడిపోయి మళ్ళీ నించుని ఆత్మీయ జీవితం అలాగా ఎన్ని వంకరలు తిరగాలి, అన్ని వంకరలు తిరుగుతూ ఉంటుంటాయి. కానీ అది దేవుని యొక్క చిత్తం కాదు. వాళ్ళు దేవుణ్ణి అనుసరించేవారు కాదు. కానీ ఇక్కడ ఏమనుందంటే ఈ కాలేబు దేవుణ్ణి అనుసరించాడు. మేలు అందరితో పాటే వచ్చింది ఈయనకి. కానీ తనని దీవించట దేవుడు హెబ్రోనును స్వాస్యముగా ఇచ్చాడట. ప్రశస్తమైన స్థలము, ఆశీర్వదించబడిన భాగము దేవుడు ఈ కాలేబుకి అనుగ్రహించాడట. నీవు దేవునిని నిండు మనసుతో అనుసరిస్తున్నావా లేదా అన్నది నిన్ను నీవే పరిశీలించుకో. ఒకవేళ అనుసరించకపోతే దేవునిని నిండు మనసుతో అనుసరించడానికి ప్రయత్నించు. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించిన కాక. ప్రైజ్ ది లార్డ్.